వెల్కమ్ బ్యాక్ టు పిఎఫ్ ఎడ్యుకేషన్ తెలుగు. ఈ వీడియోలో ఈపీఎఫ్ఓ నుండి రాబోతున్నటువంటి కొన్ని కొత్త అప్డేట్స్ తెలుసుకుందాం. వీడియోకి లైక్ చేయండి, అలానే కొత్తగా చూసేవారు సబ్స్క్రైబ్ చేయండి. మీరు ఎవరికైనా పిఎఫ్ విత్డ్రాల్ కానీ పెన్షన్ విత్డ్రాల్ కానీ కావాలంటే నా యొక్క వాట్సాప్ నెంబరు వీడియో కింద ఉంటుంది, అక్కడ నుండి మీరు కాంటాక్ట్ అవ్వచ్చు. సో ఈపీఎఫ్ఓ 2025లో అయితే కొన్ని కొత్త మార్పులు చేంజెస్ అయితే చేస్తుంది. దాంతో పిఎఫ్ ఖాతాదారులు తమ యొక్క పిఎఫ్ డబ్బుని సులభంగా విత్డ్రా చేసుకునే అవకాశం అయితే కనిపిస్తుంది. సో దాంట్లో ఈపీఎఫ్ఓ 2025లో తీసుకువచ్చినటువంటి అప్డేట్ ఏంటంటే, మనం పిఎఫ్ విత్డ్రా చేయాలంటే గతంలో బ్యాంక్ పాస్బుక్ కానీ బ్యాంక్ చెక్కును కానీ అప్లోడ్ చేయాల్సి ఉంది. కానీ ప్రస్తుతం మనకు పిఎఫ్ విత్డ్రా చేయాలి అంటే బ్యాంక్ పాస్బుక్ కానీ బ్యాంక్ చెక్ కానీ పీడిఎఫ్ అయితే మనం అప్లోడ్ చేయాల్సిన అవసరం లేదు. మన బ్యాంక్ అకౌంటు డిజిటల్లీ లింక్ ఉంటే వితౌట్ బ్యాంక్ పాస్బుక్ బ్యాంక్ చెక్ లేకుండానే పిఎఫ్ని అయితే విత్డ్రా చేయొచ్చు. అలానే ఎవరైతే పిఎఫ్ ట్రాన్స్ఫర్ చేయాలనుకుంటున్నారో కంపెనీతో ఎటువంటి సంబంధం లేకుండా హెచ్ఆర్ ప్రమేయం లేకుండా పిఎఫ్ని అయితే విత్డ్రా చేసుకోవచ్చు. హెచ్ఆర్ పర్మిషన్ లేకుండానే మనకు పిఎఫ్ అనేది ట్రాన్స్ఫర్ అవుతుంది. ఇంకో కొత్త అప్డేట్ ఏంటంటే, ఈపీఎఫ్ఓ నుండి ఇది చాలా గుడ్ న్యూస్ అందరికీ. యూపీఐ మరియు ఏటీఎం, యూపీఐ ద్వారా కానీ ఏటీఎం ద్వారా కానీ మనము పిఎఫ్ డబ్బులను అయితే విత్డ్రా చేసుకునే దానికి కొత్త అప్డేట్ అయితే రాబోతుంది నెక్స్ట్ మంత్. ఓకే, ప్రస్తుతం అయితే అది టెస్టింగ్ స్టేజ్లో అయితే ఉంది. సో మనకు యూపీఐ ద్వారా ఏ విధంగా అయితే మనం పిఎఫ్ ట్రాన్స్ఫర్ చేస్తామో సేమ్ అదే విధంగా ఇప్పుడు మనం పిఎఫ్ని విత్డ్రా చేసుకోవచ్చు. ఒక ఓటీపీ ఎంటర్ చేయాలి. ఓటీపీ ద్వారా మనం పిఎఫ్ డబ్బులు అయితే డైరెక్ట్ మన బ్యాంక్ అకౌంట్లోకి అయితే ఒక 1 minute విత్డ్రా చేసుకోవచ్చు. ఇప్పుడున్న ప్రాసెస్ ఏంటి, మనం పిఎఫ్ అప్లై చేసుకుంటాము, ఒక 15 days 20 days లేదా 30 days తర్వాత రిజెక్ట్ అవుతుందో వస్తుందో పోతుందో మనకు తెలియదు. చాలా వరకు అయితే రిజెక్ట్ అవుతుంది. కానీ ఇప్పుడు కొత్త పద్ధతి ఏంటంటే, మనకు ఈపీఎఫ్ఓ యూపీఐ ఏటీఎం పద్ధతి వస్తుంది కాబట్టి రిజెక్టెడ్ రీజన్స్ తక్కువ అవుతాయి. అంటే పిఎఫ్ రిజెక్ట్ అయ్యేదానికి చాలా తక్కువ రీజన్స్ అయితే ఉంటాయి. ఎందుకంటే అంతా ఆన్లైన్లో లింక్ అయి ఉంటుంది కాబట్టి ఎప్పుడు కావాలంటే అప్పుడు 1 lakh వరకు మనము విత్డ్రా చేసుకునే వెసులుబాటు అయితే ఉంది. ఇంకొక అప్డేట్ ఏంటంటే, ఎవరైతే బ్యాంకు కేవైసీ ఓకేనా, ఇది వరకు బ్యాంక్ మళ్ళీ లింక్ చేయాలంటే ఫస్ట్ ఒక 5 days వెరిఫికేషన్లో ఉంటుంది. దాని తర్వాత హెచ్ఆర్కి వెళ్తుంది, కంపెనీకి వెళ్తుంది. కంపెనీ వాళ్ళు దాన్ని వెరిఫై చేసి అప్రూవ్ చేస్తేనే బ్యాంక్ అకౌంట్ అనేది లింక్ అవుతుంది. కానీ ఇప్పుడు కొత్త పద్ధతి ఏంటంటే, బ్యాంక్ అకౌంట్ మనం లింక్ చేసుకుంటాము. దాని తర్వాత పిఎఫ్లో ఉన్న రికార్డ్స్ బ్యాంక్లో ఉన్న రికార్డ్స్ అంటే నేమ్, డేట్ ఆఫ్ బర్త్, ఫాదర్ నేమ్ లాంటివి కరెక్ట్గా ఉన్నాయనుకోండి, డైరెక్ట్ బ్యాంకే వెరిఫై చేసి లింక్ చేస్తుంది. ఇక్కడ కంపెనీతో కానీ హెచ్ఆర్తో కానీ సంబంధం లేదు. సో ఇది అయితే మంచి అప్డేటు. ఎందుకంటే చాలామందికి ఇక కంపెనీ వాళ్ళు చాలా ఇబ్బందులు అయితే పెట్టారు. బ్యాంకు కేవైసీకి కానీ ట్రాన్స్ఫర్కి కానీ కరెక్షన్స్కి కానీ. ఇప్పుడు అంతా ఆన్లైన్ వచ్చేస్తుంది కాబట్టి కొంచెం అయితే మనకు పిఎఫ్ విత్డ్రా చేసుకునే దానికి సులభతరం అవుతుంది. ఇవి ప్రస్తుతం మనకు కనిపిస్తున్నటువంటి అప్డేట్స్. సో మీలో ఎవరికైనా పిఎఫ్ విత్డ్రాల్ కావాలంటే మన వాట్సాప్ నెంబర్ వీడియో కింద ఉంటుంది, కాంటాక్ట్ అవ్వండి. ధన్యవాదాలు.